స్వాతిపురం అని ఒక నా సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారండి. సార్, మొటిమల గుంతలు నిజంగా పోతాయా? పోతే మళ్ళీ రావుగా? ఇంకేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అని అడుగుతున్నారు. ఎంత కాస్ట్ అవుతుంది ఈ ట్రీట్మెంట్? ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఫేస్ లో చేంజెస్, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయా? ప్లీజ్ రిప్లై టు మీ అని అడుగుతున్నారండి. స్వాతిపురం గారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మొటిమల గుంతలు అలా పూర్తిగా పోతాయా, లేకపోతే అసలుకి పూర్తిగా పర్మనెంట్ గా పోతాయా? ఏ విధంగా ఉంటుంది? మెయింటెనెన్స్ సెషన్స్ ఏమైనా తీసుకోవాలా, లేక అసలుకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇవన్నీ చాలా మందికి అపోహలు ఉంటాయండి. దాని గురించనే నేను ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీ అనేక అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఇలాంటి మొటిమల ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. మొటిమల ప్రాబ్లమ్స్ వచ్చి అవి విపరీతంగా అయినప్పుడు మొటిమల గుంతలుగా మారుతాయి. మొటిమల గుంతలుగా మారినప్పుడు అవి పర్మనెంట్, లాంగ్ స్టాండింగ్ డిస్ఫిగరింగ్ స్కార్స్ లాగా మారిపోతాయి అన్నమాట. అంటే మొటిమలు ఇక్కడ ఫామ్ అయినప్పుడు దాన్ని గిల్లుకోవటం, పిండుకోవటం తోటి ఏమవుతుందంటే లోపల ఉన్న చీము అది లోపలికి వెళ్ళిపోయి అక్కడ కింద బ్యాండ్స్ లాగా కట్టేసి అక్కడ ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ అయినందుకు అక్కడ ఇన్ఫ్లమేషన్ అయిపోయి మొత్తం చుట్టూరా చుట్టుకుపోయి చర్మాన్ని కిందికి లాగేస్తుంది. అది కిందికి లాగేయటం తోటి చర్మంలో గుంతలు అనేటివి ఫామ్ అవుతాయి. దీంట్లో నేను చెప్తూ ఉంటాను కదండి, నా వీడియోస్ లో, నా ఛానల్లో మీరు చూడొచ్చు. దీంట్లో రోలింగ్ స్కార్స్ అని ఉంటాయి. రోలింగ్ స్కార్స్ అని అంటే ఇలా ఉంటాయి అనమాట. గుంతల్లో ఇలా ఈ విధంగా ఉంటాయి అనమాట చర్మంలో. అలానే మీకు బాక్స్ కార్ స్కార్స్ ఉంటాయి. బాక్స్ కార్ స్కార్స్ అని అంటే కేవలం ఇలా కొట్టొచ్చినట్టుగా ఇలా కనిపిస్తుంది అనమాట, కిందికి ఉంటాయి అనమాట. అలానే మీకు ఐస్ పిక్ స్కార్స్ అని ఉంటాయి. ఐస్ పిక్ స్కార్స్ అని అంటే ఈ విధంగా ఉంటాయి అనమాట. చర్మం లోపలికి ఇలా లోపలికి ఏదైనా పొడుచుకున్నట్టుగా ఉంటుంది అనమాట, సూదితో పొడిచినట్టుగా. సో ఈ ఐస్ పిక్ స్కార్స్, రోలింగ్ స్కార్స్, బాక్స్ స్కార్స్ అన్నీ ఒక్కొక్క విధంగా ఉంటుందండి. అంటే ఇక్కడ ఐస్ పిక్ స్కార్స్, ఇక్కడ బాక్స్ స్కార్స్, ఇక్కడ రోలింగ్ స్కార్స్ అని అలా ఉండదండి. ఒక్కొక్క స్కార్ ఒక్కొక్క విధంగా అక్కడ మారుతూ ఉంటుంది అనమాట. చర్మంలో అక్కడ ఏ విధంగా స్కార్ అయిందో ఆ విధంగా ఆ స్కార్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. సో ఈ స్కార్స్ కి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మా దగ్గర మామూలు లేజర్స్ దాన్ని అప్డేట్ చేసుకొని మేము హై ఎండ్ లేజర్స్ అనేటివి మేము తీసుకొచ్చామండి. కొత్తగా మేము మీకు అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ కూడా లాంచ్ చేసాం. ఈ అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ తోటి మామూలు ఎంఎన్ఆర్ఎఫ్ కి కంపేర్ చేసుకుంటే చాలా అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. మామూలు ఎంఎన్ఆర్ఎఫ్ ఏమవుతాయంటే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ అనేటివి చర్మంలో ఒకంత ఏరియా వరకే మీకు కొల్లాజెన్ స్టిమ్యులేట్ చేస్తుంది. అదే అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ ఏం చేస్తుందనంటే లోపలికి వెళ్ళి మొత్తం అన్ని లేయర్స్ ఆఫ్ ఎపిడర్మిస్ ని, డర్మిస్ ని మొత్తం స్టిమ్యులేట్ చేస్తుందని. సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనే దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొటిమల గుంతలు అనేటివి పర్మనెంట్ గా పోతాయా అని అంటే మొటిమల గుంతలు అనేటివి మంచిగా రిజల్ట్ అనేటివి వస్తుందండి. అంటే పూర్తిగా 100% అనేది కాదు, అంటే ఇలా ఫ్లాట్ గాని కాదండి, కానీ కొద్దిగా బెటర్ గా అయితే అవుతాయి. అది ఎలా అవుతుంది అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొటిమల గుంతలు రోలింగ్ గానీ, బాక్స్ కార్ స్కార్స్ కానీ ఉన్నప్పుడు కింద బ్యాండ్స్ అనేటివి కట్టేస్తాయి అన్నమాట. ఈ బ్యాండ్స్ ని మనము ఒకటి సబ్సిషన్ అంటే సబ్క్యూటేనియస్ ఇన్సిషన్ అని అంటాం అనమాట. సన్నటి నీడిల్ తీసుకొని దాన్ని మనం అక్కడి నుంచి అక్కడ బ్యాండ్స్ అన్ని బ్రేక్ చేస్తాం అనమాట. ఆ బ్యాండ్స్ బ్రేక్ చేయటం తోటి మనం చేస్తున్నప్పుడు కూడా ఆ శబ్దం మనకి టిక్ 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 అని వినిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, నొప్పి లేకుండా ఉండటానికని మనం అక్కడ లోకల్ అనెస్థీసియా ఇచ్చేస్తాం. ఆ లోకల్ అనెస్థీసియా ఇచ్చేసినప్పుడు పేషెంట్ చక్కగా మాట్లాడుకుంటూ మంచిగా ఏం ఇబ్బంది లేకుండా, పెయిన్ లేకుండా మంచిగా డిస్కషన్ కూడా చేస్తూ ఉంటామండి ప్రొసీజర్స్ టైంలో కూడా. అంటే వాళ్ళకి అంత కంఫర్ట్ ఉంటుంది అనమాట. పెయిన్ ఉంది అన్నట్టుగా వాళ్ళు ఏం చెప్పారు. సో ఆ సబ్సిషన్ అనేది చేసేసినాక దాంట్లో మనం రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అనేది కూడా అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేస్తాం. మామూలుగా అయితే సబ్సిషనే ఉంటుంది అనమాట. మా దగ్గర సబ్సిషన్ ఆర్ఎఫ్ టెక్నాలజీ కూడా యూస్ చేస్తాం. ఈ సబ్సిషన్ ఆర్ఎఫ్ టెక్నాలజీతో పాటు అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ ఫీచర్స్ అనేవి మేము యూస్ చేస్తాం. అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ ఫీచర్స్ అనేవి మనం చేయటం తోటి ఏమవుతుందంటే అక్కడ మనకి చిన్న చిన్నగా మైక్రో నీడిల్స్ అనేవి సూక్ష్మంగా ఉంటాయి అనమాట. ఈ మైక్రో నీడిల్స్ అనేది లోపలికి వెళ్ళిపోయి, చర్మం లోపలికి వెళ్ళిపోయి మీకు అక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఎమిట్ చేస్తుంది అనమాట. అంటే లోపలికి వెళ్తుంది, రేడియో ఫ్రీక్వెన్సీ ఎమిట్ చేస్తుంది, మళ్ళీ బయటికి వస్తుంది, మళ్ళీ వెళ్తుంది, రేడియో ఫ్రీక్వెన్సీ ఎమిట్ చేస్తుంది. ఇవి చేయటంతో ఏమవుతుందంటే చర్మంలో అక్కడ గుంతలు ఏవైతే ఫామ్ అయినాయో కింద డర్మిస్ ఏదైతే డెఫిషియెంట్ ఉందో, కొల్లాజెన్ అని అంటాం కదండి, ఆ కొల్లాజెన్ ఏదైతే డెఫిషియెంట్ ఉందో అక్కడ స్టిమ్యులేషన్ అనేది చేయటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ స్టిమ్యులేషన్ అనేది, ఈ కొల్లాజెన్ జరగటంతో ఏమవుతుందంటే లోపల కొత్త కొల్లాజెన్ అనేది అవుతూ ఉంటుంది. కొత్త కొల్లాజెన్ ఫామ్ అయిందనంటే ఏంటి, మనకు అక్కడ చర్మంలో మంచి క్వాలిటీ ఆఫ్ స్కిన్ అనేది పెరగటం అవుతూ ఉంటుంది. అలానే మనకి డెన్సిటీ ఆఫ్ డర్మిస్ అనేది పెరగటం అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతాయి అనంటే గుంతల్లో మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చినందుకు, కింద నుంచి సపోర్ట్ వస్తున్నందుకు అవి ఆ గుంతల్ని పుష్ చేస్తూ ఉంటాయి అనమాట. అలా పుష్ చేయటంతో ఏమవుతాయనంటే గుంతలు ఇలా కిందికి ఉన్నాయి, నెమ్మదిగా 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 పైకి వస్తూ ఉంటాయి అనమాట.
అయితే ఈ సెషన్స్ ఎప్పుడెప్పుడు చేస్తాము అని అంటే నెలకు ఒకసారి చేస్తామండి. దీనికి టాబ్లెట్స్, కొల్లాజెన్ ఇలాంటివన్నీ కూడా మనం కాంబినేషన్ అనేది చేస్తాం అనమాట. మొటిమలు ఉన్నాయి, మొటిమల గుంతలు ఉన్నాయి అని అంటే ఫస్ట్ మొటిమల్ని ట్రీట్ చేసుకొని తర్వాత మొటిమల గుంతలు అనేటివి నెమ్మదిగా సెషన్స్ అనేటివి మనం చేసుకుంటూ వెళ్తాం అనమాట. మొటిమల గుంతలు అనేటివి మనకి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటాయి. దీనితో పాటు మా దగ్గర ఎక్స్టెన్సివ్ గా మోస్ట్ అడ్వాన్స్ లేజర్స్ అనేటివి కూడా ఉన్నాయండి. హైబ్రిడ్ స్కార్ లేజర్స్ అని అంటాం. ఫ్రాక్షనల్ CO2 టెక్నాలజీస్, అలానే ఎర్బియం గ్లాస్ టెక్నాలజీస్ తోటి కూడా మనం కాంబినేషన్స్ అనేటివి చేస్తూ ఉంటాం అనమాట. ఇవి చేయటం తోటి ఏమవుతుందనంటే మనకు అక్కడ కొల్లాజెన్ కూడా మనకు అక్కడ స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. 3 డైమెన్షనల్ గా 4 డైమెన్షనల్ గా మనకి కొల్లాజెన్ స్టిమ్యులేషన్ అనేది మా దగ్గర సాధ్యం అవుతూ ఉంటుందండి. సబ్స్టేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ, అలానే హైబ్రిడ్ స్కార్ లేజర్ టెక్నాలజీస్, అలానే మనకి మంచి టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ MNRF టెక్నాలజీస్, మైక్రో ప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్ అనేది మేము యూస్ చేస్తామండి. ఈ మైక్రో ప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీ కూడా చాలా అడ్వాన్స్ లేజర్స్ అనమాట. ఈ చాలా అడ్వాన్స్ లేజర్స్ యూస్ చేయటం తోటి మనకి చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. మోర్ నంబర్ ఆఫ్ సెషన్స్ అనేటివి మనం తెచ్చుకోవటానికని మనం ట్రీట్మెంట్స్ అనేటివి చాలా అడ్వాన్స్డ్ ఉంటాయండి మా సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ లో. సో ఇదండి విషయం. పర్మనెంట్ గా పోతాయా అని అంటే మీకు మంచిగా తగ్గుతుందండి. ఇవి పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటాయి, లాంగ్ స్టాండింగ్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి అనమాట. ఇవి మనం రెగ్యులర్ గా ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే, నెలకు ఒక్కసారి అలా చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. డాక్టర్ గారు మరి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి అంటారు కదా అని అంటారు. నేను నా పేషెంట్స్ కి క్లియర్ గా చెప్తానండి. ఈ ప్రొసీజర్స్ చేసినాక 3 days నుంచి 7 days వరకు అట్టలు కట్టేసి ఉంటాయి అనమాట. సబ్సిషన్ RF చేసినప్పుడు ఇక్కడ కొద్దిగా స్వెల్లింగ్ లాగా ఉంటుందండి. ఈ స్వెల్లింగ్ అనేది 3 రోజుల నుంచి 7 రోజుల వరకు మీకు తగ్గిపోతాయి అనమాట. మీరు మంచిగా మసాజ్ చేసుకోవచ్చు. దాన్ని గట్టిగా అలా నార్మల్ గా మీరు అది ప్రెస్ చేసుకుంటూ ఉంటే, మసాజ్ చేసుకుంటూ ఉంటే ఆ ఉండలు కూడా ఉన్నాయి కూడా మంచిగా నీట్ గా రిజాల్వ్ అవుతాయి అనమాట. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ మనకి మొత్తం మొటిమల గుంతలు పోయినట్టుగా కనిపిస్తాయి అనమాట లేజర్ ట్రీట్మెంట్స్ చేసినాక. ఆ లేజర్ ట్రీట్మెంట్ చేసినాక అసలు నాకు మొత్తం అన్ని తగ్గిపోయినాయి కదా అని అనుకుంటారు. అలా కాదండి. 3వ వారానికి అది నెమ్మదిగా ఏదైతే ఎడిమా ఉంటుందో అది సెటిల్ అవుతూ ఉంటుంది అనమాట. అది సెటిల్ అయినాక ఆ తర్వాత మనకి అది పిగ్మెంటేషన్ అనేది ఏవి రాకుండా మంచిగా లోపల నుంచి రీజువినేషన్ అయి చర్మంలో బెటర్ గా ఉంటుంది అనమాట. ఈ లేజర్స్ చేసుకున్నాక, ఈ ప్రొసీజర్స్ చేసుకున్నాక మీరు ఎండలోకి వెళ్ళకూడదండి. సన్ ప్రొటెక్షన్ అనేది చేసుకోవాలి. సార్ మరి నాకు ఆఫీస్ ఉంటుంది, నేను బయటికి వెళ్ళాలి, ఎలా చేయాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నన్ను అడుగుతూ ఉంటారు కూడా నా కన్సల్టేషన్కి వచ్చినప్పుడు. నేను క్లియర్ గా చెప్తానండి. చిన్నగా గుంతల్లాగా కాకుండా మీకు చిన్న అట్టల్లాగా ఉంటాయి అనమాట. మీరు మాస్క్ వేసుకుంటారు, మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. సన్ స్క్రీన్ పెట్టుకుంటారు. కాంపాక్ట్ పౌడర్ ఒకటి ఉంటుందండి మా దగ్గర. ఆ కాంపాక్ట్ పౌడర్ పెట్టుకోవడం తోటి ఏమవుతుందంటే మీ చర్మం లోపలికి అక్కడ కలర్ అనేది యూనిఫామ్ టోన్ లకు అలా వచ్చేస్తుంది అనమాట. సో అది పెట్టేసుకొని మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. యూజువల్ గా ఫ్రైడే, సాటర్డేస్ మాకు అక్కడ చేసేసుకొని సండే కల్లా మీకు, మండే కల్లా మీకు అది చాలా రిజాల్వ్ అనేది అయిపోతూ ఉంటుంది. 1 week లో అదంతా నీట్ గా కనిపిస్తుందండి. చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించుకోవచ్చండి. సో మన చర్మంలో మనకి ఏ విధంగా రిజల్ట్స్ వస్తున్నాయి అనే దాని గురించి నేను మీకు ఇవాళ క్లియర్ గా చెప్పానండి. మీకు ఇంకా ఎటువంటివైన ప్రశ్నలు కానీ, అపోహలు కానీ, మీకు ఏమన్నా సందేహాలు ఉన్నా కానీ మంచిగా డీటెయిల్ గా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే, ఇవాళ చెప్పారు కదండి మా వీక్షకులు, సబ్స్క్రైబర్ స్వాతి గారు, ఆ విధంగా నేను మీకు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ నేను మీకు చేస్తాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రాగలుగుతాను. నా వీడియోస్ ని దయచేసి మీరు లైక్ చేసి నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. మొటిమల గుంతలకి ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయనంటే తప్పకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని వాళ్ళకి పంపించి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనే దాని గురించి అని వాళ్ళకి తెలియజేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.